ఎంతమంది ఎన్ని పూజలు చేసినా, ఎంత నిష్టగా ఉన్నా నువ్వు అపవిత్రం అవుతున్నావా అయితలేవు. అసలు ఈ కాలంలో పూజలు అవసరమా, క్రియలు అవసరమా? ఈ ఆత్మ ఇంపార్టెంట్ కానీ శరీరం ఇంపార్టెంట్ కాదు. జ్ఞానం వెతకాలి, కామన్ సెన్స్ పనిచేయాలి. అల్కి భగవానుడు ఏం చెప్తాడు? నేనేం చేయాలి? సింహం లోపట ఉన్నది పరమాత్మ అయితే, జింకలో ఉన్నది పరమాత్మ అయితే, ఆ సింహం వచ్చి జింకను తిన్నప్పుడు నువ్వెందుకు అరెస్ట్ చేస్తలేవు? ఎట్లా పడితే అట్లా ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్పి పునర్జన్మ కాదు. నువ్వు ఫస్ట్ దేవుని దగ్గర పరమాత్మలో ఒక ఆత్మవి. ప్రతి జంతువులో కూడా పరమాత్మ ఉంటుంది అంటే తప్పది. జంతువుని ప్రేమించినట్టుగా మనుషులని ప్రేమించకపోతే మేమింతగానం పూజ చేస్తున్నాము, రాముని, కృష్ణుని, దేవతలని, మాకు ఇవన్నీ ఎందుకు జరుగుతుంది అంటే దేవునికి ఏం లెక్క చెప్తావు నువ్వు? అయ్యా నేను పోయి జీవాత్మని ప్రేమించిన అని చెప్తావా? ఇప్పుడు దాకా చేసింది ఒక లెక్క, ఇప్పుడు నుంచి చేసే పూజ ఒక లెక్క. కలిగి భగవాను కన్నా గొప్పనివా? అందరికీ నమస్కారం. జై కల్కి భగవాన్. ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్ ఆత్మ గురించి కానీ, పూజ గురించి కానీ. మరి దేవుడు ఏం చెప్పిండు, కల్కి భగవానుడు ఏం చెప్పిండు, ఇవన్నీ మనం వివరించుకుందాం. అయితే ఇది మనం డిస్కషన్ అనుకోండి. ఇప్పుడు మీకు తెలిసింది మీరు చెప్పొచ్చు, నాకు తెలిసింది నేను చెప్పొచ్చు. కానీ కల్కి భగవానుడు చెప్పింది మాత్రం నేను చెప్పాలి ప్రతి ఒక్కరికి. ఏంటిదంటే, ఇప్పుడు మనము ఎంతమంది ఎన్ని పూజలు చేసినా, ఎంత నిష్టగా ఉన్నా, ఎన్ని స్నానం చేసినా నువ్వు అపవిత్రం అవుతున్నావా అయితలేవా? 4 సార్లు స్నానం చేసి రోజు 4 సార్లు పూజలు చేస్తే అది కరెక్టా కాదా? ఒకవేళ పూజలు చేయడం వల్ల ఏమొస్తుంది, కానీ దేవుడు చెప్తే ఏమొస్తుంది? అసలు ఈ కాలంలో పూజలు అవసరమా, క్రియలు అవసరమా? క్రియలు అంటే ఏంటి? మరి క్రియలు చేస్తే పూజలు చేయని అవసరం లేదా? ఒకవేళ పూజలు చేసినా క్రియలు చేయాలనా? ఇట్లా చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటిదంటే, చాలామంది పునర్జన్మ ఉన్నది, మళ్ళీ మనం కుక్కలాగా పుడతాము, నక్కలాగా పుడతాము, ఇవన్నీ చెప్తూ ఉంటారు. అసలు పునర్జన్మ అంటే ఏంటి? అసలు పునర్జన్మ నుంచి మనం ఎట్లొచ్చినాము? అసలు పునర్జన్మ అని దేన్ని అంటున్నాము? తర్వాత వచ్చినాక కొంతమంది మళ్ళా నేను అక్కడ ఇట్లుండేది, నేను ఆ రాష్ట్రంలో పుట్టిన, కొంతమంది పిల్లలు చెప్తూ ఉంటారు. కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి, నేను ఆ రాష్ట్రంలో పుట్టిన, వాళ్ళు మా అమ్మ నాన్న వాళ్ళు అని, కొన్ని పునర్జన్మ నుంచి మళ్ళీ పుట్టినారు, వాళ్ళు ఈ లోకానికి మళ్ళీ పుట్టిరు. సో అందుకనే వాళ్ళకి తెలిసింది కాబట్టి పునర్జన్మ ఉన్నది. ఇవన్నీ చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి చాలా మందికి. కానీ కల్కి భగవానుడు ఏం చెప్తున్నాడంటే, ఫస్ట్ మనము ఈ భూమి మీదికి రాకముందు మనది ఆత్మ. ఆ ఆత్మ ఏంటిది? పరమాత్మలో నుంచి కొంచెం కొంచెంగా ఆత్మ మనలోనికి వచ్చింది. ఈ ఆత్మ ఇంపార్టెంట్ కానీ శరీరం ఇంపార్టెంట్ కాదు. మెయిన్ థింగ్ ఏంటంటే, ఎందుకు ఇంపార్టెంట్ కాదు? శరీరము కొన్ని రోజులకి మట్టిలకు పోతుంది, ఆత్మకు చావు లేదు. ఆత్మకు చావే లేదు అసలు. సో ఈ ఆత్మ మళ్ళీ ఎందులో కలవాలి? పోయి పరమాత్మలో కలవాలి. అట్లాంటప్పుడు దేనికి ఎక్కువ వాల్యూ ఇవ్వాలి? ఆత్మక, శరీరానిక? మనలో మనం ప్రశ్నించుకోవాలి. ఆత్మకు వాల్యూ ఇస్తే మళ్ళీ నువ్వు సత్యయుగంలో ఉంటావు. శరీరంకు వాల్యూ ఇచ్చినావు అంటే ఈ కలియుగంలో నాశనం అయిపోతావు. సో ఏది కావాలి? ఆత్మనా, శరీరమా? కొంతమంది పూర్వజన్మలో పునర్జన్మ ఉంది, నేను మళ్ళీ పుట్టినా అని చెప్తారు. ఇదంతా ట్రాష్. ఇది ఒకటి గమనించుకోవాలి, మనుషులు ఎప్పుడు కుక్కల్లాగా జంతువుల్లాగా పుట్టరు. వచ్చే జన్మలో ఇట్లా పుడతారు, నువ్వు ఇది తప్పు చేసినావు కాబట్టి గాడిదలాగా పుడతావు, తొండలాగా పుడతావు, ఇక సంథింగ్ ఏదో చెప్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. దేనికైనా సైంటిఫిక్ ప్రూఫ్స్ ఉండాలి, లేదా ఎగ్జాంపుల్ ప్రూఫ్ ఉండాలి.
అటు సైంటిఫిక్ ప్రూఫ్ లేక లేదా ఎగ్జాంపుల్ ప్రూఫ్ లేకపోతే అది వ్యర్థమే. అది వితండవవాదమే తప్పించి కరెక్ట్ అయిన సమాధానం లేదు. భూమి మీద దేనికైనా సమాధానం ఉంది, యాజ్ ఏ సైంటిఫిక్ ప్రూఫ్లో కానీ లేదా ఎగ్జాంపుల్ ప్రూఫ్ కానీ. ఎగ్జాంపుల్ ప్రూఫ్ చెప్తే ఎట్లుండాలి, అది దానికి సెట్ కావాలి. లేదు నేను ఏది పడితే అది చెప్తా అంటే తప్పది. ఇందులో జ్ఞానం వెతకాలి, కామన్ సెన్స్ పనిచేయాలి. మెయిన్ ఏంది, కల్కి భగవానుడు ఏం చెప్తుంది, నేనేం చేయాలి. అసలు ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఏమని కన్ఫ్యూజన్లా, జంతువులకు కూడా ఆత్మ ఉంటుంది, అది కరెక్టా కాదా? జంతువులకు ఆత్మ ఉంటుందని ఎంతమంది నమ్ముతున్నారు? లేదు, జంతువులకు ఆత్మ ఉండదని ఎంతమంది నమ్ముతున్నారు? ఆత్మ అంటే ఏంటి? నేను ఏ ఆత్మ గురించి చెప్తున్నా? జంతువులకు జీవాత్మ ఉంటుందా, మనలాగా పరమాత్మ ఉంటుందా? ఈ రెండు క్లారిటీ కావాలి. అసలు జీవాత్మ ఉంటుంది అంటే ఎలా ఉంటుంది? జంతువులలో కూడా పరమాత్మ ఉంటుంది అని నువ్వు చెప్తే దానికి సైంటిఫిక్ ప్రూఫ్ అన్న కావాలి, లేదా ఒక ఎగ్జాంపుల్ ప్రూఫ్ అన్న కావాలి. నువ్వేమనుకుంటున్నావు? అసలు జంతువులకు ఆత్మలుంటే అంటే మన లోపట ఉన్న ఆత్మలు ఏంటి? మరి మన లోపట ఉన్న పరమాత్మన, జీవాత్మన? మనకేమేమి ఉన్నాయి? శరీరం, ప్రాణం, ఆత్మ. మరి జంతువులకు ఏమేమి ఉన్నాయి? శరీరం, ప్రాణం ఉంది, ఆత్మ లేదు. ఆత్మ లేదంటే మీరు కన్ఫ్యూజ్ కావద్దు. జీవాత్మ ఉంది, పరమాత్మ లేదు. ఒకవేళ జీవాత్మ లేకుండా పరమాత్మ ఉందంటే నాకు ప్రూఫ్ కావాలి. ఆరే సైంటిఫిక్ ప్రూఫ్ లేదా ఎగ్జాంపుల్ ప్రూఫ్. సరే, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒకవేళ మనలాగనే జంతువులల్లో ఆత్మ ఉంటే భగవంతుడు ఒక సింహంని తీసుకుపోయి జింక పిల్లని తినొచ్చు, ఆవుని తినొచ్చు అని ఎందుకు వాటికి అలా క్రియేట్ చేసాడు? సింహం లోపట ఉన్నది పరమాత్మ అయితే, జింకలో ఉన్నది పరమాత్మ అయితే, ఆ సింహం వచ్చి జింకను తిన్నప్పుడు నువ్వెందుకు అరెస్ట్ చేస్తలేవు? ఒకవేళ సింహం లోపట పరమాత్మ లేకుండా జీవాత్మనే ఉంటే అది సృష్టి ధర్మం. అది జింకనే తినాలి, ఆవునే తినాలి, ఏ దొరికిన ఆ జంతువులని తినొచ్చు. అది ఇందులో కామన్ సెన్స్ ఏంటంటే కొంతమంది అందులో పరమాత్మ కూడా ఉంటుంది అని వాదిస్తుంటారు. ఇది జ్ఞానము గల ముచ్చట. ఇందులో కామన్ సెన్స్ ఉండాలి. ఒకవేళ సింహంలో పరమాత్మ ఉంటే అంటే మనలాంటి ఆత్మ సింహంలో కూడా ఉంటే అది జింకని తిన్నప్పుడు, ఆవుని తిన్నప్పుడు నువ్వు ఎందుకు సింహంని అరెస్ట్ చేస్తలేవు? ఎందుకు అరెస్ట్ చేస్తలేవు? ఎందుకు మనల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు? మనం ఒకవేళ ఇంకొకరిని చంపినందుకు మనిషిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు? జంతువులు ఇంకో జంతువుని చంపినప్పుడు ఆ జంతువుని ఎందుకు అరెస్ట్ చేస్తలేవు? సృష్టి ధర్మం ఏంటిది, మన ధర్మం ఏంటిది? చూడండి, ఎట్లా పడితే అట్లా ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్పి అందరినీ కన్ఫ్యూజ్ చేసేసి, ఇగో ప్రతి జంతువులో కూడా పరమాత్మ ఉంటుంది అంటే తప్పది. జంతువులలో జీవాత్మ ఉంటుంది, మనుషులలో పరమాత్మ ఉంటుంది. మనుషులు చనిపోతే మళ్ళా పరమాత్మలోనికి మనము అటాచ్ అవుతాం. జీవాత్మ చనిపోతే అది ఈ భూమి వరకే, దానికి పరమాత్మ ఉండదు, పరలోక రాజ్యం ఉండదు, స్వర్గం ఉండదు. ఇంకా ముస్లిమ్స్ కూడా ఏదో అంటారు, స్వర్గం ఇంకా ఏదో అంటారు. ఇవన్నీ ఉండవు వాటికి. ఓన్లీ మనుషులకే ఆత్మ ఉంటుంది. ఒకవేళ మీరు కామెంట్ రూపంలో చెప్పండి లేదా ఫోన్ చేయండి, అంతేగాని ఒక సైంటిఫిక్ ప్రూఫ్తోనన్నా చెప్పండి, ఒక ఎగ్జాంపుల్ ప్రూఫ్తోనన్నా చెప్పండి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు సింహం, జింక, ఏదో దీనికి వేరే స్టోరీ అటాచ్ చేసి అప్పుడు ఇట్లయింది ఇప్పుడు ఇట్లయింది ఇవన్నీ వద్దు. సే ఎస్ ఆర్ నో. నీకు అర్థమైందే చెప్పు, అర్థం కాకపోతే చెప్పు. ఎందుకంటే మనుషుల్ని కన్ఫ్యూజ్ చేస్తారు చాలా మంది.
వాళ్ళు పెద్ద సాధువులు కావచ్చు, పెద్ద ఋషులు కావచ్చు, పెద్ద పెద్ద సైంటిస్టులు కావచ్చు, ఎవరైనా సరే గురువులు కూడా కావచ్చు. జంతువులలో ఆత్మ ఉంది, మనలాగానే ఆత్మ జంతువులలో ఉంటుంది అని చెప్పితే దానికి ప్రూఫ్ చూపించాలి. ఏం ప్రూఫ్? యాజ్ ఎ సైంటిఫిక్ ప్రూఫ్ ఆర్ ఎగ్జాంపుల్ ప్రూఫ్. ఇవి రెండు లేకుండా ఆత్మ ఉన్నది, నీకు అర్థమైతలేదు, నీకు అది కాదు ఇది కాదు, ఇవంతా నాన్ సెన్స్. నీకు చెప్పనీకి వస్తే చెప్పు, లేకపోతే చెప్పకు, కానీ ఇతరులను తప్పనకు. ఏది చెప్పినా ప్రతి దానికి ఆన్సర్ ఉంటుంది. ఇంకోటి, చాలామంది ఏం ఆలోచిస్తున్నారంటే పునర్జన్మ ఉంది. పునర్జన్మ కాదు, నువ్వు ఫస్ట్ దేవుని దగ్గర పరమాత్మలో ఒక ఆత్మవి, అంతే, దాట్స్ ఇట్. తర్వాత నువ్వు ఈ మనిషి రూపంలో, ఈ శరీరములో నువ్వు పుట్టావు. ఇందులో జీవాత్మ ఉంది, పరమాత్మ ఉంది, శరీరం ఉంది. మనిషిని తీసుకుపోయి జంతువుకి అటాచ్ చేయడం, జంతువుని తీసుకొచ్చి మనిషికి అటాచ్ చేయడం, ఇదంతా కామన్ సెన్స్ లేని విషయం. కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు కరెక్ట్ ఆలోచిస్తారు. ఎందుకంటే సింపుల్గా చూడరాదు. ఇప్పుడు ఒక కుక్కలో ఆత్మ ఉంది అనుకుందాం. ఆ కుక్క రోడ్డు మీద చనిపోతుంది. ఆ రోడ్డు మీద చనిపోయిన ఆ శరీరంని తీసుకుపోయి పక్కకు పడేస్తాం. కనీసం దాన్ని పాతి పెట్టం. ఎన్నో చనిపోతుంటాయి మనకు తెలియకుండా, ఎన్నో. అంటే నువ్వు నీకు తెలియకుండా మనము ఎన్నో తొక్కుకుంటూ పోతున్నాం. చీమలో ఆత్మ ఉంటే నువ్వు తొక్కినవు, మరి ఎంత పాపం చేస్తున్నట్టు? అది శరీరంలోనే ఉన్నది కాబట్టి నువ్వు తొక్కినా తప్పు లేదు. ఒకవేళ చీమకు ఆత్మ ఉండుంటే నువ్వు తొక్కితే నువ్వు చేసేది పాపం. ఇది కామన్ సెన్స్. చాలా మంది ఏం ఆలోచిస్తున్నారంటే లేదు లేదు లేదు, చాలా ఆత్మ ఉంటుంది, చాలా తప్పు జంతువులనే ప్రేమిస్తున్నావు. జీవాత్మ ఎందులో అయితే ఉన్నదో దాన్ని ప్రేమిస్తున్నావు, కానీ పరమాత్మ ఎందులో ఉన్నదో దాన్ని ప్రేమించుటలేదు. ఎందుకంటే పరమాత్మ ఎందులో ఉన్నదో ఆ శరీరము నీకు నచ్చదు, అవతలోడు ఏది చేసినా నీకు నచ్చదు. కాబట్టి ఆ శరీరంలో పరమాత్మ ఉన్నా నీకు హేటే, నచ్చదు. అది జీవాత్మ ఉందనుకో, అది నిన్ను ఏం ప్రశ్నించదు. నువ్వు కొట్టినా పోతుంది, చంపినా చచ్చిపోతుంది. కాబట్టి నువ్వు దాన్ని ప్రేమిస్తావు. సో జీవాత్మ నిన్ను ఏమన్నది కాబట్టి నువ్వు దాన్ని ప్రేమించడం స్టార్ట్ చేస్తావు. చాలా మంది ఏమంటారంటే అవునండి, మనుషుల్ని ప్రేమించదు, నీకు ఇచ్చిందే పని దేవుడు. అది మనిషిని ప్రేమించకపోతే ఎవరిని ప్రేమిస్తావు? జంతువుని ప్రేమిస్తావా? ఒకవేళ జంతువుని ప్రేమిస్తే జంతువు లోపల జీవాత్మ ఉన్నది కానీ పరమాత్మ లేదుగా. అంటే దేవునికి ఏం లెక్క చెప్తావు నువ్వు? అయ్యా నేను పోయి జీవాత్మని ప్రేమించిన అని చెప్తావా? లేకపోతే నువ్వు ఎన్నైతున్నావో ఆ పరమాత్మను ప్రేమించిన అని చెప్తావా? నీకు లెక్క ఏడ పూర్తి అవుతుంది? లేదయ్యా, నువ్వు చేసిన జీవాత్మలో పరమాత్మ కూడా ఉంది అని నేను అనుకున్నా, అందుకనే నేను దానికి పాలు పోసిన, నేను దాన్ని ప్రేమించిన అని జీవాత్మ గురించి చెప్తావా? జంతువుల గురించి? ఒకవేళ జంతువులలో జీవాత్మ కాకుండా పరమాత్మ ఉంటే నువ్వెందుకు చంపుతున్నావు? లేదు ఒక సింహం వచ్చి ఒక గొర్రెని ఎందుకు చంపుతుంది? చూడండి, చాలా మంది మనల్ని మిస్లీడ్ చేస్తున్నారు. ఆత్మ ఏంటి, జీవాత్మ ఏంటి, పరమాత్మ ఏంటి? అసలు పరమాత్మ ఎక్కడుంది, జీవాత్మ ఎక్కడుంది? అసలు ఈ జంతువుల పని ఏంటి? అవంతా సృష్టి, మనది సృష్టి. కాకపోతే మనకు ఎక్స్ట్రా ఏముంది? పరమాత్మ ఉంది. వాటిలో ఎక్స్ట్రా లేనిదేంటిది? పరమాత్మ లేదు. జంతువుని ప్రేమించినట్టుగా మనుషులని ప్రేమించకపోతే నువ్వు దేవుని దగ్గర లెక్క చెప్పాల్సి వస్తుంది. చాలామంది ఏమన్నారంటే, కొంతమంది అయ్యా నేను ఎన్ని పూజలు చేసినా, నాకు ఫోన్లు వస్తున్నాయి, చాలా పూజలు చేసిన, ఎన్ని పూజలు చేసినా కానీ మా ఇంట్లో నెమ్మది లేదు, అశాంతతి, రోగాలు వస్తున్నాయి, కొట్లాటలు జరుగుతున్నాయి, అప్పుల బాధ పెరుగుతున్నది, మేము ఏం చేయాలి? మంచిగా ఉన్నోళ్ళు కూడా చెప్తున్నారు ఏమని? మాకు రోగాలు వస్తున్నాయి.
మేము ఇంతగానం పూజ చేస్తున్నాము, రాముణ్ణి, కృష్ణుణ్ణి, దేవతలని, దేవుళ్ళని ఇంత పూజ చేస్తుంటే మాకు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? అప్పుడు ఒకటే ప్రశ్న, దేవుడు కలికి భగవానుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు త్రేతాయుగములో ఉన్నవా, ద్రోపర యుగములో ఉన్నవా, లేదా కలియుగములో ఉన్నావా? నువ్వు చేయాల్సింది ఏంది? పూజలు చేస్తే వస్తావా? కలికి భగవానుడు చెప్పినట్టు క్రియ చేస్తే వస్తావా? క్రియ అంటే ఏంటి? పూజలు చేస్తే ఏమవుతుంది, క్రియ చేస్తే ఏమవుతుంది? అయితే కలికి భగవానుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఇది వరకు చేసిన పూజలన్నీ నేను ఏ అవతారములున్నానో ఆ అవతారానికి తగ్గట్టుగా నాకు పూజలు చేశారో నేను అన్ని ఇచ్చినా ఓకే. కానీ నేను ఇప్పుడు కలికి అవతారం ఎత్తింది నేను అన్ని ఇవ్వడానికి కాదు, అన్ని లాక్కోవడానికి. ఎందుకు అంటే మీకు ఎంత ఇచ్చినా వ్యర్థమే. ఎందుకు? మీ దగ్గర క్రియ లేదు, మీ దగ్గర ఏమీ లేదు, క్రియ లేదు. ఆ క్రియలేంటి? ఇప్పుడు కలికి భగవానుడు గుడి అడుగుతలేడు, కలికి భగవానుడు పూజలు అడుగుతలేడు, కలికి భగవానుడు ఏమడుగుతుండంటే క్రియలు అడుగుతున్నాడు. ఆ క్రియలేంటి? 5 క్రియలు: ప్రేమ, శాంతి, దయాగుణం, దానం చేసే గుణం, క్షమించే గుణం. ఈ క్రియలు ఈ కలియుగంలో చెయ్యకపోతే నువ్వు పూజ చెయ్యనట్టే. నువ్వు ఎన్ని పూజలు చేసినా, ఎంత స్నానం చేసినా, ఎన్ని రకాల పూజలు చేసినా వ్యర్థమే. నువ్వు ఏ నామము జపించినా, నువ్వు ఎంతసేపు జపించినా అదంత వ్యర్థమే. క్రియలు లేనిది వ్యర్థమే. ఇప్పటిదాకా పూజలు బాగా చేశారు, చాలు. నేను కూడా మీకు అన్నీ ఇచ్చిన చాలు. ఇప్పుడు నాకు క్రియారూపమైన పూజలు కావాలి. ఇక మీరు చేసే ఈ శరీరం పూజలు నాకు వద్దు. కలికి భగవానుడు ఏం చెప్తున్నాడంటే, మీరు చేసే ఈ శరీర పూజలు నాకు వద్దు, నాకు క్రియ రకమైన పూజలు కావాలి ఈ కలియుగములో. మరి ఏది కరెక్ట్? నువ్వు రోజు స్నానం చేసి పూజలు చేసుడు కరెక్టా? నువ్వు ఏం స్నానం చేయకుండా క్రియ చేసుడు కరెక్టా? ఒకవేళ ఈ స్నానం చేయకపోతే పూజ ఎట్లయితుంది అనుకుంటావా? అసలు నువ్వు ఆత్మని శుద్ధి చేస్తున్నావా, శరీరాన్ని శుద్ధి చేస్తున్నావా? ఆత్మశుద్ధిగా ఉండాలంటే క్రియ చేయాలి, శరీరం శుద్ధిగా ఉండాలంటే స్నానం చేయాలి. శరీరానికి ఆత్మకు సంబంధం లేదు. దేవుడు ఆత్మను చూస్తాడా, శరీరంని చూస్తాడా? ఒకవేళ దేవుడు ఆత్మను చూస్తే శరీరం ఎందుకు? ఒకవేళ దేవుడు శరీరాన్ని చూస్తే ఆత్మ ఎందుకు పెట్టాడు? థింక్ ఓవర్ ఇట్. ఎందుకంటే చాలా మందిని చూసిన నిష్టగా, పవిత్రగా, పొద్దుగాల లేచి స్నానం చేసుకొని ఎన్నో పూజలు చేసి నేను చాలా పవిత్రంగా ఉన్నా అనుకుంటున్నాడు. ఎక్కడ పోయింది నీ పవిత్రత? లోపట మలమూత్రాలున్నప్పుడు నువ్వు పవిత్రత ఎట్లయిను? బయట శరీరానికి స్నానం చేయించును, లోపల పేగులు ఎవరు గడగాలి? ఆ పేగులలో అలానే ఉండిపోయింది కదా. అంటే నీ లోపటున్న మైల లోపటున్నప్పుడు అపవిత్రం కాదు, కానీ అది బయటికి వచ్చినప్పుడు అపవిత్రం ఎట్లయింది? లేదా నువ్వు రోజు పేగులలో చేతులు పెట్టి కడుగుతున్నవా నీ అపవిత్రత పోవడానికి? నువ్వు ఏది చేసినా శరీరంతోనే అపవిత్రమే. అసలు దేవుడు ఆత్మను చూస్తాడా, శరీరాన్ని చూస్తాడా? శరీరం ఏం కోరుకుంటుంది, ఆత్మ ఏం కోరుకుంటుంది? దేవుడు శరీరాన్ని చూడడు. నువ్వు ఎన్ని స్నానాలు చేసినావు చూడడు, నువ్వు ఎన్ని పూజలు చేసినావు అని చూడడు, నువ్వు ఏం చేస్తున్నావు అని చూడడు. నీ ఆత్మతోని ఏం చేసినావో చూస్తాడు. మరి ఆత్మ ఎట్లా పవిత్రంగా అవుతుంది? ఈ క్రియలు చేయడం వలన పవిత్రత అవుతుంది. ఏంటి ఈ క్రియలు? 5 క్రియలు: దయా, దానం, క్షమ, ప్రేమ, శాంతి. ఆత్మశుద్ధి కావాలన్నా, శరీరం శుద్ధి కావాలన్నా.
ఇంకోటి చాలా మంది ఏమనుకుంటారు అంటే, నేను ఇంతగానం రాముని మొక్కుతున్నా, దేవదేవతలు మొక్కుతున్నా, కృష్ణుడిని మొక్కుతున్నా. అరే భయ్యా, దేవుడు నువ్వు ఎంత మొక్కినా కానీ నీకు ఏం జరుగుతలేదు, రోగాలు వస్తున్నాయి, నెమ్మది లేదు, ఇంట్లో కొట్లాటలు జరుగుతున్నాయి, అప్పులు పెరుగుతున్నాయి, బిజినెస్ కరెక్ట్ లేదు అని ఆలోచిస్తున్నావు. కానీ ఎవరైతే దేవుడు రిటైర్మెంట్ తీసుకున్నాడు, రాముని అవతారం రిటైర్మెంట్ అయిపోయింది, కృష్ణుడి అవతారం రిటైర్మెంట్ అయిపోయింది, ఇప్పుడు ఫామ్లో ఉన్న అవతారం ఎవరు? కల్కి భగవానుడు. కల్కి భగవానుడు రిటైర్మెంట్ తీసుకోవడానికి రాలే, మనందరికీ రిటైర్మెంట్ ఇవ్వడానికి వచ్చిండు. దేవుడు ఎప్పుడు రిటైర్మెంట్ తీసుకోడు. కల్కి భగవాన్ ఖుద్ విష్ణు భగవానుడే కల్కి భగవానుని స్వరూపము ఎత్తి, ఈ కలియుగములో ఎవ్వరు నా మాట వినరు, అందుకని కల్కి భగవానుని అవతారం ఎత్తి ఇప్పుడు చెబుతుంటే, కల్కి భగవానుని మాట అందరు పక్కకు పెట్టేసి మళ్ళా నేను రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళతోనే మాట్లాడతా అనడం మూర్ఖత్వం. ఇప్పుడు నేను కల్కి భగవానుని మాట విని నేను ఈ 5 గుణాలు పెట్టుకొని నేను ముందుకు నడుస్తున్నా, మరి నా కుటుంబంలో కానీ నాకు కానీ రోగాలు లేవు, ట్యాబ్లెట్స్ వాడము, డాక్టర్ దగ్గర పోము, అప్పులు లేవు, బాధలు లేవు, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, మన ఇంట్లో అందరు ప్రశాంతతగా ఉంటారు, ఫ్యామిలీ అంతా కలిసి పాదయాత్ర చేస్తున్నామంటేనే, భారతదేశం అంతా పాదయాత్ర చేస్తున్నామంటేనే మా ఫ్యామిలీ అందరు ఏకరీతిగా ఏక భావముతో ఎలా మెదులుతున్నారో ఒక్కసారి ఆలోచించాలి. మీరు మీ ఇంట్లో మీ కొడుకుకి చెప్పి చూడండి, అరే ఇట్లా పాదయాత్ర చేద్దాం, వస్తాడా? నీ కొడుకు వినడు. నీ కూతురు వింటదా? వినరు. సరే, వీళ్ళు నీ పిల్లలే వినరు. నీ కోడలు వింటదా? అసలే వినదు. మరి నా కోడలు కూడా వింటాంది, నా భార్య, నా కోడలు, నా కొడుకు, నా చిన్న కొడుకు, నా బిడ్డ, వీళ్ళందరూ వింటున్నారు. మరి నీ కుటుంబం ఎందుకు వింటలేదు? నీ ఇంట్లో ఎందుకు శాంతి లేదు? ఇప్పుడు దాకా చేసింది ఒక లెక్క, ఇప్పటి నుంచి చేసే పూజ ఒక లెక్క. నేను ఇంకా పాత పద్ధతులనే పోతా, అదే పూజలు చేసుకుంటుంటా, అదే స్నానాలు చేసుకుంటుంటా, అవతలని క్యాస్ట్ ఫీలింగ్ ఉన్నది, నాకు లేదు. ఇగో ప్రతి ఒక్కరూ, నేను ఇంకా కొంతమందికి చెప్తున్నా, లేదండి నాకు ఈ 5 గుణాలు ఉన్నాయి, అయినా రోగం ఉంది నాకు. కరెక్టా అది? అసలు ఈ 5 గుణాలుంటే రోగాలే రావు. మళ్ళీ దేవునికే చెప్తుంటారు వీళ్ళు, ఈ 5 గుణాలు నా లోపల ఉన్నాయి దేవా, కానీ అయినా నాకు రోగం వస్తుంది. అయితే నీ లోపల ఫాల్టా, దేవుని లోపల ఫాల్టా? అసలు దేవుడు చెప్పిన క్రియలల్లో ఫాల్టా, అసలు నువ్వే ఫాల్టా? అసలు ఏం ఆలోచిస్తుంది? అసలు లోకం మీద జ్ఞానం ఏది? అసలు కామన్ సెన్స్ ఏది? అసలు ఎక్కడ పోయింది కామన్ సెన్స్ అంతా? చూడండి, ఈ కలియుగములో బుద్ధిమాంద్యం, రోగాలు, సోమరితనం, స్వార్థం నేర్పిస్తాడు. నువ్వు చెప్పిన చేతులలో ఉన్నవా, కల్కి భగవానుడు చెప్పిన దాంట్లో ఉన్నవా? కల్కి భగవానుడు ఏమేమి నేర్పిస్తుండు? దయాగుణం, క్షమించే గుణం, శాంతి గుణం, ప్రేమ గుణము, దానము చేసే గుణం నేర్పిస్తుంది. కలి మాటలు వింటవా? కల్కి భగవానుని మాటలు వింటవా? కల్కి భగవానుని మాట వింటే తెలివి గల్లవానివి, కలి మాటలు వింటే తెలివి తక్కువవానివి. నీకు ఏది కావాలి? ఇంకోటి, పునర్జన్మ విషయం కొద్దాం. పునర్జన్మ అంటే, అయ్యా ఇక్కడ పునర్జన్మాలు లేవు. ఆ పరమాత్మనే ఈ శరీరములో ఆ ఆత్మను పెట్టాడు. ఈ ఆత్మ మళ్ళీ ఈ శరీరం చనిపోయిందనుకో, మళ్ళీ ఈ ఆత్మ మళ్ళీ పరమాత్మలో గలవాలి. ఇది ప్రాసెస్. మధ్యలో వచ్చిన గురువులు సరిగా తెలియక ఏదేదో సైంటిఫిక్ ప్రూఫ్సే ఉండవు, చెప్పేస్తుంటారు. నేను ఒకటి చెప్తా ఎగ్జాంపుల్. ఒక మనిషి బంగారం అంటే ఆశ ఎక్కువ,
కాబట్టి ఆ మనిషి చనిపోయినప్పుడు ఆ బంగారం చుట్టే తిరుగుతుంటది ఆత్మ, దేవుని దగ్గర పోదు. ఒక మనిషి ఇల్లు కట్టుకున్నాడు, ఆ ఇల్లు అంటే బాగా ఇష్టం, అందుకనే ఆ చనిపోయిన వ్యక్తి ఆ ఇంటి చుట్టే తిరుగుతుంటాడు, పైకి పోడు. ఇక్కడ మనవడంటే ఇష్టం అనుకోండి, ఆ మనవడు చుట్టే తిరుగుతుంటాడు, ఆయన ఆత్మ దేవుని దగ్గర పోదు. ఇలా ఆత్మలు, తిరిగే ఆత్మలు కొన్ని ఉంటాయి భూమి మీద. ఆ ఆత్మలు ఏం చేస్తాయంటే, బంగారం అంటే ఎక్కువ ఇష్టం ఉన్నది చూడు, ఆ ఆత్మ, చనిపోయిన ఆత్మ ఇంకో బంగారం అంటే ఇష్టమైనోని దగ్గరికి పోతుంది. ఈ ఆత్మ వానిలో దూరుతుంది. అది పునర్జన్మ కాదు, వేరే ఆత్మ ఇంకొకని లోపలికి పోయింది, అది పునర్జన్మ అనరు దాన్ని. పోయి వాడు ఇంకా గోల్డ్ కొంటుంటాడు. అరే మొన్నటిదాకా కొంచెమే బంగారం కొన్నాడు వీడు, ఇప్పుడు ఇంకా కొంటుంటే వీని ఆశ కాకుండా వేరోని ఆత్మ కూడా వానిలోనికి పోయింది. వీనికి గుణబుద్ధి అవుతుంటుంది, వానికి గుణబుద్ధి అవుతుంటుంది, ఇద్దరు కలిసి కొంటా ఉంటారు. వాని లోపల ఇంకొక ఆత్మ ఉంది. అంటే ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఒక తాగుబోతోడు, తాగుడంటే చాలా ఇష్టం, వాడు చనిపోయాడు. వాడు చనిపోయినాక వాని వాని ఆత్మ ఎప్పుడు వైన్ షాప్ చుట్టే తిరుగుతుంది. ఎందుకంటే ఏదైతే ఈ శరీరంలో నువ్వు ఇష్టపడి చనిపోతావో ఆ ఆత్మ, వాని ఆత్మ అక్కడనే తిరుగుతుంటది, పైకి పోదు, దేవుని దగ్గర పోదు. సో ఈ చనిపోయిన ఆత్మకు తాగుడంటే చాలా ఇష్టం కాబట్టి ఇంకో తాగుబోతుని వెతుకుతూ ఉంటుంది. ఆ ఇంకో తాగుబోతు ఏం చేస్తాడంటే, సాయంత్రమే తాగేటోడు వాడు పొద్దుగాల నుంచి స్టార్ట్ చేస్తుంటాడు. మనమేమనుకుంటామంటే, అరే వీడు మొన్నటిదాకా సాయంత్రమే తాగండి, ఇప్పుడు పొద్దుగాల నుంచి స్టార్ట్ చేసిండు. కానీ మనకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒక తాగుబోతుడు ఆ తాగుబోతును ప్రేమించి ప్రేమించి వానిలోనికి వెళ్ళిపోతాడు, వాని ఆత్మ. సో ఈ లోపల పోయినోడు ఏం చేస్తాడంటే, వీంది వాంది ఇద్దరిది కలిపి తాగుతుంటాడు. ఇది లాజిక్. ఇందులో పునర్జన్మలు ఉండవు. ఎవడో పిల్లగాడు మా అమ్మ నాన్న వేరే ఊర్లో ఉన్నాడని చెప్తే అది కాదు, అది పునర్జన్మ అనరు దాన్ని. పునర్జన్మ అంటే ఏంటి, మళ్ళా మన చనిపోయి తిరిగి లేస్తాము చూడు, మళ్ళా మన ఆత్మ లేస్తుంది చూడు, మళ్ళా మన సత్యయుగంలోకి పోతాం చూడు, అది పునర్జన్మ, అది మంచి జన్మ. సో ఎప్పుడైతే ఈ తాగుబోతూ డబుల్ త్రిబుల్ తాగుతుండో, ఇంకోడు తాగుబోతూ ఉన్నాడు చూడు ఆత్మ, వాడు వానిలోనికి వచ్చేసిండు, వాడు ఇంకా డబుల్ డబుల్ తాగుతున్నాడు. సో ఎక్కువ తాగేస్తున్నాడు. మనం వీడేంద్ర ఇట్లా తాగుతున్నాడు అనుకుంటాం, వాడు కాదు, వాని లోపట ఉన్న ఇంకొక ఆత్మ. అయితే వేరే స్టేట్లో పుట్టినోడు ఈ స్టేట్లో ఉన్న వాడిని అమ్మ నాన్న అంటున్నారు. ఒకవేళ రోగం వచ్చినా నాకు ఎట్లా నయం అయిపోతుంది, ఎట్లా నా కుటుంబంకి ఎట్లా నయం అయిపోతుంది? పుట్టినోడు ఫ్యామిలీ అంటే టాబ్లెట్ వేసి వాడు చనిపోయాడు. ఆ చనిపోయిన వాడు ఏం చేస్తాడంటే, మళ్ళా సేమ్ ఏజ్ పర్సన్ని తీసుకొని పోతాడు, ఆ ఏజ్ పర్సన్ లోనికి పోతాడు. వాడు ఏం చేస్తాడు, మళ్ళా వానూరులో ఎవడు పాతోడు పుట్టిండో అదే చూపిస్తుంటాడు. డాక్టర్స్ కూడా కన్ఫ్యూజనే. మన వాళ్ళు పునర్జన్మ అంటారు, కాదు, వేరే స్పిరిట్ ఇంకోని లోపలికి వచ్చింది, వేరేన ఆత్మ ఇంకొకని లోపలికి వచ్చింది, ఇది జరుగుతున్నది. ఎగ్జాంపుల్ ప్రూఫ్ లేదా సైంటిఫిక్ ప్రూఫ్, రెండిట్లా ఏదో ఒకటి కావాలి. ఎట్లా పడితే అట్లా ఆయన రాంగ్, ఆయన తప్పు, నీకేం తెలుసు? కలికి భగవానుని కన్నా గొప్పోనివా? కలికి భగవానుడు చెప్పిందే చెప్తున్నా నేను. ఒకవేళ కలికి భగవానుడి కాదు నేను భ్రమపడుతున్నా, నేను చెప్తున్నాను, నేను ఒకవేళ తప్పులుంటే మరి నాకెందుకు వస్తలేవు రోగాలు? మీకెందుకు వస్తున్నాయి రోగాలు?